జోష్న తన నిశ్చితార్థం ఆగిపోయిన దానికి తను చాలా బాధపడుతూ ఫీల్ అయిపోతున్నట్టుగా అందరి ముందు నటిస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన సుమిత్ర అయితే జరిగిపోయిన దాని గురించి ఎంతసేపు బాధపడతావు జోష్న, భోంచేద్దాం పదా అని తనని పిలుస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే బాధపడుతూ, లేదు మమ్మీ, నాకేం తినాలనిపించడం లేదు, ఆకలిగా ఉంది, అయినా నాకేం వద్దు అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే జోష్నని బుజ్జగిస్తూ, జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదు కదా జోష్న, బాధపడుకు అని అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే బాధపడుతున్నట్టుగా నటిస్తూ, ఆగిపోయింది నా నిశ్చితార్థం గ్రాని, బాధ లేకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అంతలో గదిలోంచి బయటకొచ్చి వాళ్ళ మాట్లాడుకున్న మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇక దశరథ అయితే, మీ ఇద్దరికి రాసి పెట్టలేదు అంతే, అలా అనుకోవాలి జోష్న అని తనని సముదాయిస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే ప్రతిసారి ఇలాగే అనుకోవాలా డాడీ అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకు అందరూ బాధపడుతూ జోష్న వంక చూస్తూ ఉంటారు. ఇక శివనారాయణ కూడా అక్కడే నిలబడి జోష్న మాటలు వింటూ ఉంటాడు. ఇక జోష్న అయితే, బయట నుంచి చూసే వాళ్ళకి నా జీవితం చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ గత కొన్ని నెలలుగా నేను బాధపడని రోజంటూ లేదు. నేను మిస్ హైదరాబాద్ కిరీటాన్ని గెలిచినప్పుడు మీ అందరి కళ్ళల్లో ఒక ప్రౌడ్నెస్ చూశాను. ఇప్పుడు నా వల్ల మీరందరూ బాధపడుతూ ఉండడం చూస్తున్నాను. ఇదంతా నాకు కరెక్ట్ కాదనిపించింది. కలల వెంట పరిగిస్తున్నానేమో అనిపించింది. మీకోసం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకున్నాను, కానీ ఆ దీప ఇక్కడ కూడా నాకు కన్నీళ్లే మిగిల్చింది. నేను పడుతున్న ప్రతి బాధకి దీపే కారణం. తన వల్లే నేను ఏడుస్తున్నాను, కానీ ఏ రోజు నేను దీపని ఏడిపించలేదు. ఆ దీప మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను, మీ అందరినీ నేను హ్యాపీగా ఉంచలేకపోయాను అని జోష్న ఏడుస్తూ అందరి మనసుల్లో దీప మీద అసహ్యం కోపం కలిగేలాగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జోష్న మాటలకి సుమిత్ర, పారిజాతం బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. దశరథ్ అయితే మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే, నేను అందరికంటే ఎక్కువగా తాతకి సారీ చెప్పాలి. తాతకి పరువు అంటే ప్రాణం. ఈరోజు దీప వల్ల అది లేకుండా పోయింది అని అంటూ ఉంటే, ఇక శివనారాయణ ఆ మాట వినగానే ఒక్కసారిగా దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే మనసులో, నువ్వు నా మాటలన్నీ వింటున్నావని నాకు తెలుసు తాత, నువ్వు వినాలని ఇలా మాట్లాడాను. మీ అందరికీ దీప మీద కోపం, అసహ్యం రావాలి. దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా నాకు బాగా తెలుసు. దీపను బావ జీవితంలో నుంచి తరిమి కొట్టే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సారీ దీప, నువ్వు మా బావని వదిలి వెళ్ళే వరకు నీకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నీకు ఏడవడం, పారిపోవడం తప్ప వేరే దారి లేకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.